ఎందుకింత దూకుడు? ఎందుకింత దూకుడు? ఒక్కరోజు ఆగలేరా? ఒక్కరోజు కూడా ఆగలేరా? హైడ్రాకు చట్టబద్ధత ఏంటి? వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అమీన్పూర్ తహసీల్దార్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. సో వీళ్ళ మధ్య ఏదో కూల్చినట్టున్నారు. ఆ కూల్చివేతల్లో కొంతమంది కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే హైకోర్టు వ్యాఖ్య చేస్తున్నది, ఎందుకు ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నారు, ఒక్కరోజు కూడా మీరు ఆగలేకపోతున్నారని. ఏమో వాళ్ళ దూకుడు అయితే పెద్దోళ్ళ మీద నాకైతే ఎక్కడ వాళ్ళ దూకుడు ఏం కనిపించలే. అక్కడక్కడ ఆడో మూలకి ఈడో మూలకి ఇల్లు గులగొట్టిరు తప్ప పెద్ద వాళ్ళ మీద దూకుడేం కనిపించలే. ఏదో నాగార్జున రేకుల షెడ్లు కొన్ని గులగొట్టిరు, దాన్ని ఆగిపోయింది. పెద్ద టవర్ల మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఇంతవరకు వాళ్ళ దూకుడు ఎక్కడా మాకు కనబడలే. హైడ్రా రెండు రకాలుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. హైడ్రా ఎవరైతే చిన్న బిల్డర్లు, అప్పుడప్పుడు ఎదుగుతున్న బిల్డర్లు, సరే ఇంతవరకు చేసిన కూల్చివేతల్లో అస్సలే లేవా అక్రమార్కులే అంటే ఉన్నాయి, లేదని అనడానికి ఏం లేదు. కొంత మంచి పని చేసి చేయలేదు అనడానికి వీల్లేదు. కానీ చేయాల్సినటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళ ఆ లైన్ అనేది వెళ్ళట్లేదు అన్నది మేము చెప్తున్నమాట. గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి. పెద్దవాళ్ళనైతే వాళ్ళు కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటున్నది, స్టేలు తెచ్చుకుంటున్నారు, హైడ్రా ఆఫీసులకు పోయి హడావుడి చేస్తున్నారు, రాత్రిపూట పోయి హడావుడి చేస్తున్నారు. అవి మాత్రం కూల్తలేవు. కానీ పేదోడు అనుకో టక్మని కూలిపోతుంది. అప్పుడే స్టార్ట్ చేస్తున్న బిల్డర్ అనుకో టక్మని కూలిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది? అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేరా అని హైడ్రాను హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటంటూ గతంలోనే 2 పిటిషన్లలో అడిగామని, మళ్ళీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమే అని పేర్కొన్నది. హైడ్రా అనేది నోడల్ ఏజెన్సీ అంటే ఒక పని వాళ్ళకి అప్పచెప్తే ఆ పని చేసే ఏజెన్సీ అనమాట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణానగర్లో మహమ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్లకు చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడాన్ని తప్పుపట్టింది. ఈ భవనానికి సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరించాలంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన కూల్చివేతలపైన ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లో అయినా హాజరై వివరణ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణను సమర్పించాలని దాని తరపు న్యాయవాదిని ఆదేశించింది. అమీన్పూర్లో సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20వ తేదీన తహసీల్దార్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ అమీన్పూర్కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది నరేందర్ రెడ్డి వాదన వినిపిస్తూ 20వ తేదీన జారీ చేసిన నోటీసులు 21వ తేదీన సాయంత్రం 6:30కు అందజేసి 22వ తేదీన ఉదయం 7:30కు జేసీబీలు, బుల్డోజర్లు 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. వాస్తవంగా సర్వే నెంబర్ 165, 166లోని మహమ్మద్ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేష్ కన్స్ట్రక్షన్కు విక్రయించారు. ఇందులో 2022 నవంబర్ 10వ తేదీన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టారు. గతంలో హైడ్రా తరపు న్యాయవాది తన వాదనల్లో ఆసుపత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని, కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏమైనా చర్యలు చేపడితే జీవో 99 ప్రకారం ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో పిటిషన్ పైన సెప్టెంబర్ 5వ తేదీన హైకోర్టు విచారణను మూసేసింది. హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదన వినిపిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించడానికి యంత్రాలు, సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ లేఖ ఈ నెల 21వ తేదీన అందిందని, జీవో 99 తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థల రక్షణ నిమిత్తం యంత్రాలు, సిబ్బందిని పంపినట్టుగా తెలిపారు. అయితే పిటిషన్లపైన విచారణ ముగిసేదాకా కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో ఉత్తర్వులున్నాయి. వాటితో పాటు జీవో 99 ప్రకారం చట్ట నిబంధనలను అనుసరించాలని హైడ్రాను ఆదేశిస్తూ సెప్టెంబర్ 5వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్, హైడ్రా కమిషనర్ కూల్చివేతలు చేపట్టారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపైన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. సో ఇట్లా ఇప్పుడు ఎంత మరి ఈ దూకుడు మళ్ళీ వేరే వాళ్ళ మీద లేదు. అదే అంటున్నా కదా నేను, అదే అమీన్పూర్లో ఉన్న అదిత్రి వెంచర్ మీద ఇలా దూకుడు లేదు,
ఇదే దూకుడు అవంతిక అనే కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లేదు, ఇదే దూకుడు వాసవి మీద లేదు, ఇదే దూకుడు ఇంకా చాలా ఉన్నాయి కదా మనది ఇన్కార్ మీద లేదు. నిన్న గిడికి పోయినాం పటాన్ చెరువు దగ్గర, ఆ ఇన్కార్ సాకి చెరువు పక్కన మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఈ బ్రదర్స్ మెయింటెనెన్స్ చేస్తున్న కడుతున్న కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయినాం. అది యాక్చువల్గా ముంబై కంపెనీ వాడిది, కేటీఆర్ ఇచ్చిన కట్టిస్తున్న బిల్డింగ్ అది ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు. దాని పక్కనే ఒక 18 ఇండ్లు ఉంటే యూతల వైపున అప్ స్ట్రీమ్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చి గోడల మీద ఇన్స్పెక్టెడ్ అని రాశారు. మరి వాడిని ఎందుకు రాయలేదు? వీళ్ళ మీద ఉన్న దూకుడు మరి ఆయన మీద ఎందుకు లేదు? సో ఇప్పుడు ఏమైంది, ఇది కంటెంప్ట్ కిందికి వెళ్ళింది. మీరు చేయను అని అన్నారు కదా, సో కాబట్టి అని వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు క్వశ్చన్ చేస్తున్నది. ఈ జీవో 99 అన్నది హైడ్రా ఏర్పాటుకు తీసుకొచ్చిన జీవో 99. అసలు మీకున్న చట్టబద్ధత ఏంటి అని కోర్టు క్వశ్చన్ చేస్తున్నది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు మనం ఈ ఇండ్లు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయని అన్నామో, అరే కనీసం వాటి వర్క్స్ కూడా ఆపట్లేదండి వీళ్ళు. మీకు చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నట్టు భావించాలి. కనీసం అక్కడ జరుగుతున్న పనులను కూడా మీరు ఆపలేకపోతున్నారు. మీరు వాళ్ళతో లాలూచి పడ్డరనే మేము భావిస్తున్నాం. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళకు న్యాయం, యువతలోనికి న్యాయం ఉంటుందా? అమీన్పూర్ ఇప్పుడు ఆ గోల్డెన్కి ఏమైంది? గోల్డెన్కి మొన్న మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీ ఆఫీస్కి రాగానే ఆగిపోయిందా? ముందు రోజు సర్వే చేసిరు కదా, మరి సర్వే చేసినప్పుడు అది ఎందుకు కూలగొడతలేరు? ఈడీ అటాచ్ చేసిన భూమి అది. ఈడీ అటాచ్ చేసిన దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తూ అక్కడ ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఆ కాలనీ లేఅవుట్ మొత్తాన్ని మార్చిపడేసి ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడ్డారు. మరి అది ఎందుకో కూలుస్తలేరు? ముందు రోజు సర్వే చేసిరు, తెల్లారి మధుసూదన్ రెడ్డి ఏడా మన ఆ లొకేషన్కి పోయి మిమ్మల్ని అందరినీ వేసేస్తా అంటాడు. ఎవరైనా దాన్ని బిల్డింగ్ కట్టేట ఆయన అవసరమైతే ఇంకొక 15 రోజులు పోతా అంటాడట మధుసూదన్ రెడ్డి. మళ్ళీ హైడ్రా ఆఫీస్కి వచ్చి హైడ్రా ఆఫీస్లో హల్చల్. ఇక ఆగిపోయింది ఎందుకు? మరి ఏం మంత్రాలు జరిగింది? ఏం బేరసరాలు చేసిరు? గోల్డెన్కి ఎందుకు ఆగిపోయింది? అండ్ దాంతోపాటు ఎవరైనా మైపాల్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి సర్వే నెంబర్ 62లో 5 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం కబ్జా పెట్టేసారు. మరి వాటి సంగతి ఏంది? మాట్లాడుతాను నేను, తర్వాత చూపిస్తాను వాటిని. సో ఇప్పుడు హైడ్రా ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూడాలి. కోర్టులో ఆ విషయం నడుస్తూ ఉంది.